సుబ్బరాజు ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు కూడా యాక్చువల్గా ఆలీకి తెలియదు ఇంట్లో పోలీసు ఉన్నాడు, ఎవరికీ తెలియదు. అప్పుడే అలా రివీల్ చేసాం. సరే వస్తూ వచ్చి కూర్చున్న తర్వాత పరిచయం చేసిన తర్వాత అంటే ఆయన టైమింగ్ యాక్చువల్గా నేను షార్ట్ కంపోజ్ చేసింది కూడా ఈయన ఫోర్గ్రౌండ్, అక్కడ హీరో బ్యాక్గ్రౌండ్ అనమాట ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పెద్దానికి వెనక్కి తిరుగుతుండాలి, వెనక్కి తిరిగి మళ్ళీ ఆ టైం ఇలా తిరిగి వేస్తుండాలన్నమాట. ఆ టైమింగ్ కరెక్ట్గా మేనేజ్ చేయడంలో ఏంటి ఫ్రీ అంటున్నావు ఏంటి పెళ్ళి అనగానే ఇలా అంటుంటే లోపు ఈ హీరో వెనక నుంచి అంటాడనమాట, ఇది 100 రూపాయలు ఫ్రీ అనుకున్నారంటాడు, లక్కీ మీ మేనలోడిది అయింది అనగానే మళ్ళీ అటు కాన్సన్ట్రేషన్ మళ్ళీ నువ్వెవరు నువ్వెవరు అనగానే సీరియల్లో అదే అను వాళ్ళ ఫ్రెండ్ అండి, నేటివ్ ప్లేస్ ఎక్కడ అనగానే అవశేషం ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అనగానే గుంటూరు కదా, గుంటూరు కదా, గుంటూరులో ఎక్కడ అంటాడు, గుంటూరులో బ్రాడీపేట కదా. తనకు తెలియదు హైదరాబాద్లో గుంటూరు అని ఒకటి ఉంటుంది, అందులో స్ట్రీట్లో ఉంటాయి. అంటే గుంటూరులో బ్రాడీపేట అంటే లైక్ జూబిలీ హిల్స్ అంత ఫేమస్. నేను జనరల్ ముందు రోజు ఆఫీస్లో రాసేటప్పుడు జనరల్ గుంటూరు అనేసరికి విజయవాడ అంటే బెంచ్ సర్కిల్, వైజాగ్ అంటే జగదాంబ, గుంటూరు అంటే బ్రాడీపేట. బేసిక్ మా చిన్నప్పటి నుంచి ఆ మాత్రం గుంటూరు నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే బ్రాడీ. మళ్ళీ ఆడందరూ కూడా ఊరుకోకుండా బ్రాడీపేటలో ఎక్కడని అడుగుతాడు, పోలీసు వాడు కదా, ఆడికి అన్నీ తెలుసు కదా. మళ్ళీ బ్రాడీపేటలో ఎక్కడ అనగానే ఇంక వీడికి ఒళ్ళమండి లేదని పూణే షిఫ్ట్ అయిపోయాడు. సుమలత గారిని తీసుకొచ్చి మా అక్క అంటే పోలిక లేదండి అంటే మధ్యలో డైలాగ్ అనుకున్నాం, ఆవిడేమో అమ్మ టైపు నేనేమో నాన్న టైపు అలా అనుకున్నాం. లేదు బాగోదు, ఎందుకంటే ఆవిడ పెద్దింటి మా హీరో మదరు. సో అలా కాకుండా మా అక్కడిని నాకు ఇట్లాంటి టైంలో నాకు హెల్ప్ చేస్తుంటుంది ఆవిడ. నేను పేజ్ 3 అంటే ఆవిడ పేజ్ 4 అండి. పేజ్ 4 అంటే ఏంటి అది ఆ సీన్స్ ఒకటి చాలా ఆఫ్టర్ లాంగ్ టైం ఆవిడ కూడా రావటం. ఆవిడ అంటే రిచ్ మదర్ అనమాట ఆవిడ. చక్కగా ఆవిడ కూడా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో ఇటు ఎమోషన్ సీన్స్ లోను కామెడీ టైమింగ్స్ లోను అంతే బాగా. ఆఫ్ కోర్స్ షీ ఇస్ వెరీ సీనియర్. వాస్తవంగా చెప్పాలంటే ఆవిడ అత్తమ్మ అవుద్ది దీనికి. ఏదో జోక్ చేశారు చిరంజీవి గారు ఆయనతో ఎన్ని సినిమాలు చేసింది, ఎన్ని సినిమాలు. మావయ్య అత్తమ్మ మంచి కాంబినేషన్ కదా. ఆవిడ చాలా అద్భుతమైన కాంబినేషన్. అండ్ నాకు డబ్బింగ్ చెప్పిన తర్వాత నా డబ్బింగ్ అయిపోయింది, అంటే వాయిస్ బాగాలేదంటే సరే వచ్చావు కదా క్లైమాక్స్ సీన్ చూపిస్తానన్నా అని తను చెప్తే సరే వేయన్నా చూసా. డబ్బింగ్ అప్పుడు ఒక సీన్ చేసాడు తను, ఫాదర్కి చెప్తాడు, ఎస్ నాన్న నేను గెలిచాను, మీరే నన్ను ఓడించారు, నేను గెలిచా అన్న నాకు ఆ విషయం తెలుసు అనగానే. జనరల్గా ప్రకాష్ రాజ్ లాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు, డైలాగ్ చెప్పక్కల్లా. డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అట్లాంటిది ప్రకాష్ రాజ్ వదిలేసి నేను శిరీష్ని చూసా చాలాసేపు. చాలా బాగా చేశాడు, చాలా సెటిల్గా చేశాడు. మామూలుడు కాదు ఈ క్యాండిడేట్, బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు, చాలా అద్భుతంగా చేశాడు. పైగా నాకు తను డైరెక్టర్గా కనిపించారు అక్కడ. ఇంకా మిగతా చాలామంది ఆర్టిస్టులు ఉండొచ్చు, పక్కన అన్నయ్య వదిన ఉంది, దాంట్లో డైలాగ్ ఉంటుంది, దేవుడి దగ్గరికి మీరు వెళ్తారు నేను వెళ్తాను, మీరు లైన్లో నుంచొని దూరంగా చూస్తారు, నేను దేవుడిని ఇక్కడి నుంచి చూస్తాను అనే డైలాగ్ వివి వినాయక్ గారికి బాగా నచ్చిందంట. కంగ్రాట్స్ చెప్పారు. చాలా బాగుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు ఉన్నోళ్ళు ఇంత దగ్గర నుంచి అహంకారం అనమాట. మళ్ళీ చెప్తాడు తను, గుడికి మీరు వెళ్తారు నేను వెళ్తాను అనే మాట. అది చాలా బాగుంది. కానీ దేవుడు అందరిని ఒకేలా చూస్తాడు, ఆ విషయం తెలుసుకోవాలి నువ్వు. అంటే నేను అదే చెప్తా. ఇప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళు లైన్లో నుంచుంటే, అంబానీ వెనకాల మనం నుంచుంటే మనం అంబానీ కాలేము. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఏమి ఉండదు, అట్టిపండు కొబ్బరి చెప్పో లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు, ఒక పండో యాపిల్ ఏదో. మనం వెళ్ళామనుకోండి దండం పెట్టుకుంటే పదండి అంటారు, అంతే తేడా ఏముండదు. హిందూలో కూడా అంతే, క్రిస్టియన్లో కూడా అంతే, ముస్లిమ్స్లో కూడా అంతే. ఎందుకంటే చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే దేవుడి ముందు అందరూ సమానం. మొన్న రంజాన్లో ఒక అతను నన్ను అడిగాడు, ఈ రంజాన్లో స్పెషల్ ఏంటండి అన్నాడు. సార్ సౌదీలో అయితే
₹1 కోటి కార్పెట్ మీద రోజుకి 100 కోట్లు సంపాదించేవాడు నమాజ్ చేస్తాడు, రోజుకి ₹10 సంపాదించేవాడు కూడా ఆ కార్పెట్ మీద నమాజ్ చేస్తాడు. అందరు ఈక్వలే, నో డిఫరెన్స్. ఏంటి నా పక్కన వచ్చి కూర్చున్నాడు, రోజు ₹10 సంపాదించిన పక్కెళ్ళు అని ఉండదండి. అది స్పెషాలిటీ. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏదైనా సరే. ఎందుకంటే అటు సిక్కు కానీ వాళ్ళ టెంపుల్ ఉంది, గోల్డెన్ టెంపుల్, అందరూ ఒకటే అక్కడ. బట్ ఏంటంటే మనకి మంచి జరగాలంటే ఏదోటి సేవ చేసుకోవాలి డెఫినెట్గా. సో భగవంతుడు అందరినీ కాపాడతాడండి. సో అలాగే వీళ్ళ తాతగారి పేరున చారిటబుల్ ట్రస్ట్ ఉంది. రైట్. సో అది కూడా మంచి హెల్ప్ అయింది తనకి. అంటే ఆశీర్వాదం అంతే, ఇంకేం లేదు. డెఫినెట్గా అది ఒక ఆశీర్వాదం. టైటిల్ శ్రీరస్తు శుభమస్తు. ఎవరేమంటారు, ఇలా ఆశీర్వదిస్తారు కాబట్టి. నిన్న బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది, అప్పట్లో చిరంజీవి గారి చేసిన సినిమా శ్రీరస్తు శుభమస్తు హిట్. కన్నడలో చేశారు 2001లో, అది హిట్. ఇప్పుడు మనం చేసాము, అది హిట్. మూడు సార్లు ఇస్తే 3 సార్లు కొట్టింది అది. కానీ సెలబ్రిటీస్ ఎవరిదైనా పెళ్లి జరిగితే ఈ పాట వస్తుంది, శ్రీరస్తు శుభమస్తు. బాపు గారిది Yeah. అద్భుతమైన. అవును. ఎస్. అంత ఈజీగా పడేదే అయితే ఇన్ని తిప్పలేందుకు? తిరుపతికి మీరు వెళ్తారు, నేను వెళ్తాను, కానీ దేవుడిని నేను ఇక్కడి నుంచి చూస్తాను. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తు. మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితంలోంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా ఓ పట్టాన్ని వెళ్ళిపోవు.